అట్లాగే ఈరోజు వైఎస్ సునీత కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నారు. ఎక్కడైతే కోర్టు కేసు ట్రయల్ జరుగుతున్నటువంటి హైదరాబాద్ కోర్టు ఉన్నప్పుడు సిబిఐ కోర్టు ఇక్కడ కాకుండా కడప కోర్టు ఎలా ఇన్వాల్వ్ అయింది, ఎలా మాట్లాడుతారు, ఎలా దీని మీద ఆర్డర్స్ ఇస్తారు, ఎవరు మాట్లాడొద్దని చెప్పని కూడా తను మాట్లాడినట్లున్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. వైఎస్ సునీత చేసిన కామెంట్స్ బయట ఉందా? ఓకే. అట్లాగే తను అంటే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రకంగా కేసుని హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ నాంపల్లి కోర్టు దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో కడప కోర్టు ఎలా ఇంటర్ఫీర్ అయ్యిద్ది, అసలు వేసినటువంటి వ్యక్తి పిటిషన్ వేసినటువంటి వ్యక్తికి అసలు ఈ కేసుతో ఎటువంటి సంబంధం ఉంది, ఏ రకమైనటువంటి అర్హత ఉంది అనేటువంటిది కూడా వారు ప్రశ్నించినట్లున్నారు. కొంచెం ముఖ్యమైనటువంటి అంశం ఒకసారి ప్లే చేయండి బయట. ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని దడదడ అంటుంది, భయపడుతున్నారు. ఇదేంటారా మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాము, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తము సీన్ మార్చేస్తున్నారు అని అలా గుండెలు దడదడ అంటున్నాయి. భయపడుతూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. న్యాయం ఎటువైపు ఉందో అటువైపు ఖచ్చితంగా జస్టిస్ అనేది జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ వర్గానికి మళ్ళీ చెప్తున్నాను, భయపడేది లేదు. ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నాడు అని వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కేసు పెట్టింది. ఎంపీగా కంటెస్ట్ చేసేది, డిసిషన్ చేసేది స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ కమిటీ డిసైడ్ చేయదు. అట్లా చూసినా కానీ ఇది వ్యాలిడ్ కాదు. ఎన్ని విధాలుగా చూసినా కానీ ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ పిటిషన్. సో కోర్టులో ఇది పిటిషన్ పైకి వెళ్తే ఖచ్చితంగా కొట్టేస్తారు. లెట్ us take it forward. స్టార్టింగ్ బయట ప్లే చేయండి. స్టార్టింగ్లో మాట్లాడి బయట ప్లే చేయండి. ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని దడదడ అంటుంది, భయపడుతున్నారు. ఇదేంటారా మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాము, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తము సీన్ మార్చేస్తున్నారు అని బయటికి వారు ఏం చెప్పారంటే హైకోర్టుకి ఎవరన్నా పిటిషన్ వేస్తే ఆ పిటిషను సిబిఐ కోర్టులో వేయాలి, లేదంటే సుప్రీంకోర్టులో వేయాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా హైకోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే హైకోర్టులో ఇక్కడ మూవ్ చేయాలి. కానీ ఏదైతే గతంలో అక్కడ కోర్టు నుంచి కడప కోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసిన కోర్టులో మళ్ళీ ఇప్పుడు కడప కోర్టు ఎలా దీన్ని టేకప్ చేసిద్ది అనేటువంటిది వారు చేసిన అభ్యంతరం. వారు ఏమంటారంటే ట్రయల్ జరుగుతుంది, ఎవరిని వేయాలనుకుంటే ఇక్కడ వేయొచ్చు, లేదు అక్కడ వేసినప్పుడు పిటిషన్ ఇది ఇక్కడ ఆల్రెడీ అక్కడ ట్రయల్ జరుగుతుంది కాబట్టి ఆ విషయం సంబంధించి మీరు పోయి తెలంగాణ హైకోర్టులో మీరు పిటిషన్ వేసుకోండి అని చెప్పని అక్కడ న్యాయస్థానం ఇవ్వాలి. కానీ అసలు వేసిన వ్యక్తికి ఈ కేసుకి సంబంధం లేదు, ఆ వేసిన వ్యక్తి దీని మీద ఏ రకంగా ఇది చేస్తారో తెలియదు. కోర్టు అక్కడ అసలు ఈ కేసు విషయంలో ఎలా ఇంటర్ఫియర్ అవుతుంది అనేటువంటిది కూడా మాకు తెలియదు అనేటువంటి అంశాన్ని కూడా వారు మాట్లాడుతూ కొంత అబ్జెక్షన్ రైజ్ చేశారు. దీని మీద హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం అని కూడా వారు చెప్తున్నారు. అంటే చివరికి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి తను అడిగారు, ఈ 5 సంవత్సరాల్లో నేను 5 సార్లు మాత్రం మాట్లాడాను, 3 సార్లు వీడియో ప్రజెంట్ చేశాను, 2 సార్లు మీడియాతో మాట్లాడాను, 5 సార్లే. మరి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అసలు ఎన్నిసార్లు మాట్లాడారు? మరి వాళ్ళు మాట్లాడినంతసేపు మా మీద నిందలు మోపి, మా మీద ఆరోపణలు మోపి, మమ్మల్ని అంతా కూడా విమర్శించినంతసేపు ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మరలా మేము ప్రశ్నించడం మొదలుపెట్టేటప్పటికి వెంటనే దీనిపైన మీరు కోర్టులో ఇచ్చేస్తారని చెప్పని కూడా సీరియస్గానే ఇదయ్యారు. నిన్న మనం అదే అడిగాము, న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పులో మరి ఎందుకు వారు ఈ కేసు విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి న్యాయం జరగటం లేదు అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ కేసుని మార్చింది. సుప్రీంకోర్టు ఆ విశ్వాసాన్ని నమ్మారు. సుప్రీంకోర్టు వారు అప్పీల్ని అంగీకరించారంటే అక్కడ జరగట్లేదు అనేటువంటి భావన ఉన్నప్పట్టే కదా. మరి అలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు, అభియోగాలు ఉన్నప్పుడు మరి అక్కడ కేసుని ఎలా టేకప్ చేసి అక్కడ కేసులో మరి ఇంటీరియం ఆర్డర్స్ ఎలా ఇస్తారనేటువంటి దానిపైన ఇప్పుడు తన పోరాటం కొనసాగబోతుంది. మరి అందుకనే ఎప్పుడు కూడా మనం గతంలో న్యాయమూర్తుల విషయంలో ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు విషయంలో ఆయన బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు 100 కోట్ల 10 కోట్ల రూపాయలు ఆ రోజు మనీ డీల్ అదే 100 crores 10 కోట్లు దొరికినాయి కదా, 100 crores డీల్ జరగటం, దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్లో న్యాయమూర్తులు గారికి డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వారు అది సిబిఐ దాన్ని పట్టుకున్న తర్వాత వాళ్ళని జడ్జీలుగా రిమూవ్ చేయటం, జడ్జీలుగా తీసేసిన తర్వాత వాళ్ళు మరలా పాప మా జడ్జి గారు తీవ్ర ఆవేదన చెంది మనస్తాపం చెంది సూసైడ్ చేసుకొని చనిపోవటం, ఇవన్నీ మనం చూసాం.
మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక కేసులు మనం ఉదహరించాల్సిన పరిస్థితి ఉంది. అంటే అలాంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. అందుకని న్యాయమూర్తులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకరిద్దరు ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అదంతా కూడా న్యాయ వ్యవస్థ మీద రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడాల్సింది న్యాయ వ్యవస్థే. ఎందుకంటే జరుగుతున్నటువంటి అనేక పరిణామాల విషయంలో న్యాయ వ్యవస్థనే ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు విశ్వసిస్తున్నారు. అలాంటిది ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలోనైనా కొన్ని ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు, ఆర్డర్స్ పాస్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెరిఫై చేసుకొని చేయాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ పైన, న్యాయమూర్తులపైన ఉందేమో అనేటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. అందుకని గతంలో కూడా అవినాష్ రెడ్డి గారి బెయిల్ విషయంలో కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక బెయిల్ ఆర్డర్స్ మీద చాలా పెద్ద విమర్శలు వచ్చినాయి. ప్రజలు మర్చిపోలేదు, అది పెద్ద వివాదం అయింది. ఆ విషయంలో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది న్యాయమూర్తుల ఆర్డర్స్ పైన. మరి అలాంటివన్నీ మర్చిపోయి, అలాంటివన్నీ వదిలేసి, అలాంటి వాటి అన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఇలాంటి వాటి విషయంలో కొంత ఆర్డర్స్ని న్యాయబద్ధమైనటువంటి న్యాయం కోరుతున్నటువంటి వాళ్ళకి మాట్లాడొద్దు అనేటువంటి ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో వాటి పట్ల విమర్శలు వస్తున్నాయి, వాటి పట్ల చర్చ జరుగుతుంది, వాటి పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం పోరాడుతూ ఉంటున్నారు. మరి అది ఎంత దూరం వెళుతుంది? ఒక న్యాయమూర్తి గారి మీద ఒక ప్రశ్న వస్తుందంటే నిజంగా చాలా ఆలోచించుకోవాలి. అది మరి ఏం జరిగిద్దో చూడాలి. సురేష్ గారు, వంశీ గారు, ఏమండి వంశీ గారు, అంటే మీకు తెలుసు కడప కోర్టులో ఇచ్చింది ఏంటంటే 7 అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, సునీతారెడ్డి గారు కానీ, మన షర్మిల గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు. సో వీళ్ళ మీద ఇచ్చింది ఏంటంటే ఒక రకంగా అంటే ఇక్కడ షర్మిల గారి కామెంట్ని కొంచెం ఎక్కువగా ప్రస్తావించారు వంశీ గారు. ఈసీఐ కూడా షర్మిల గారి కామెంట్ కాదు సురేష్ గారు, వాళ్ళు ఏమంటున్నారు, మా తండ్రిని చంపారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా చంపారు, హత్య చేశారు, మాకు న్యాయం జరగాలి, చంపినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలి, సిబిఐ చెప్పింది ఇదే, మరి సిబిఐ చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ప్రస్తావించారు. అది తప్పు అవుతుందా? అంటే సిబిఐ తప్పు అవుతుందా? లేకపోతే తండ్రిని చంపటం ప్రశ్నించడం తప్పు అవుతుందా? ఏ తప్పు అవుతుంది అంటే ఎలా? అంటే న్యాయం జరగాలి అని కోరుకోవటం కూడా తప్పు, న్యాయం జరగాలని కోరుకోవటాన్ని కూడా ప్రశ్నించకూడదు అని చెప్పటం తప్పు కాదా? అది అన్యాయం కాదా? న్యాయమూర్తుల పట్ల విశ్వాసం ఉంది, న్యాయమూర్తుల పట్ల నమ్మకం ఉంది. కానీ న్యాయమూర్తులు ఇచ్చేటువంటి కొన్ని ఆర్డర్స్, కొంతమంది ఇస్తున్నటువంటి ఆర్డర్స్ పట్ల ప్రజలలో విశ్వాసం సన్నగిలుతుంది. న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల అటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు ఆక్షేపిస్తూ ఉన్నారు. ఏంటి, సునీత తన తండ్రిని కిరాతకంగా చంపారు, న్యాయం చేయండి అని అడిగితే, న్యాయం చెయ్యమని అడుగుతుంటే మీరు మాట్లాడొద్దు. ఏం మాట్లాడాలి? చంపినటువంటి వాళ్ళు బాగా చంపారని చెప్పాలా, లేదా చంపినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మేమే చంపామని చెప్పుకోవాలా? సునీత ఆ మాట చెప్పాలా? వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, వాళ్ళే చంపారు, వాళ్ళే మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా, అలా మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఏం అడగాలి? ఏమోనండి, ఇదైతే నాకేం అర్థం కావట్లేదు ఈ విషయంలో. సురేష్ గారు వీళ్ళనే వైఎస్ఆర్సీపీ వీళ్ళనే ప్రతివాదులుగా చేర్చడం వల్ల ఆ రకంగా వార్డు ఇచ్చారని అనుకోవాలి వంశీ గారు. ఎందుకంటే ఆ పిటిషన్ దాఖలు చేసినప్పుడు వీళ్ళని మాత్రమే ప్రతివాదులుగా చేర్చారు. తర్వాత దేర్ హెంచ్మెన్ అన్నారు, అంటే వాళ్ళ అనుయాయులు అన్నారు. కానీ స్పెసిఫిక్గా ఈ పేర్లు చేశారు కాబట్టి మధ్యంతర ఆర్డర్ ఇచ్చి మళ్ళీ మీరు 30వ తారీఖు వరకే ఈ ఆర్డర్ ఉంటుంది, మీరు వాళ్ళకి కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పని ఆ ఆర్డర్లో మెన్షన్ చేశారు. కాదండి సురేష్ గారు, తనేమన్నది సునీత, ఇది ఆంధ్రప్రదేశ్ కోర్టులో న్యాయం జరగట్లేదు ఈ కేసు విషయంలో, కాబట్టి ఈ కేసుని ఇతర రాష్ట్రాలకు మార్చండి అని తను సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంది. ఏమని? కేసు ప్రభావితం అవుతుంది అని తీసుకొచ్చుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కేసు విషయంలో మరి కడప కోర్టులో ఆర్డర్ అంటే మరి ఎట్లా?
న్యాయం ఎక్కడైనా కోరవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పొచ్చు కదా. ఇక్కడే దానికి సంబంధించి ఈ కేసు ట్రయల్ జరుగుతున్నటువంటి కేసులో దాదాపు ఎక్కువ కేసు స్టడీ ఇక్కడ జరిగిద్ది, అక్కడ జరగదు కదా. దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకి కేసు సమగ్రత తెలుస్తుంది, అంతేగాని ఇంకో పోలీస్ స్టేషన్లో ఆ కేసు సమగ్రత ఉండదు కదా. సరే, ఏదన్నా కానీ ఈ విషయం అయితే కొంత వివాదపరమైనటువంటి అంశంగానే చర్చ జరుగుతూ ఉంది సురేష్ గారు. స్పష్టంగా అవినాష్ రెడ్డి గారే దాన్ని సరే రైట్ సురేష్ గారు. నెక్స్ట్ తమిళనాడు